చూపించండి క్యారెట్ హల్వా. హాయ్ హలో అండి. ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను. ఫస్ట్ ముంబై వచ్చిన తర్వాత చాలా గ్యాప్ తర్వాత నేను అసలు ఏ వంటలు పెట్టలేదు కదా ఈ మధ్యన. ముంబైలో మా కిచెన్లో నేను పెట్టే ఫస్ట్ స్వీట్ తోటి మొదలు పెడదామనేసి సో క్యారెట్ హల్వా చేస్తున్నాను. దానికోసం క్యారెట్ని చక్కగా కోరేసుకున్నాను. క్యారెట్ని కోరేసాను. ఇప్పుడు పొయ్యి వెలిగించి కడాయి పెట్టి దాంట్లో చక్కగా నెయ్యి వేస్తాను. నెయ్యి వేసి ముందుగా కాజు వేయించి తీసేస్తాను. ముందు కాజు వేయించి సిమ్లో పెట్టి వేగుతుండగానే కిస్మిస్ వేసేస్తాను. ఇక్కడ ఏంటంటే ముంబైలో అంతా పైపుడు గ్యాస్ అన్నమాట. చూపిస్తాను. జస్ట్ ఇందులోనూ క్యారెట్ తురుము వేసేస్తాను. అంతా వేను వంతెన చేస్తాను. కొంచెం కొంచెం వేరేదో చేస్తాను. ఇలా చేస్తూను మీకు చూపిస్తాను. చూడండి, ఇది పైపుడు గ్యాస్ చూసారా, ఇలా పైప్ అన్నమాట. పైప్ కనెక్షన్ ఉంది. అయితే మాకు ఈ పొయ్యికి తేగానే పొయ్యి పట్టలేదు. దీనికి ఇలాగ ఉంటుందా, ఈ మీదన ఉంటుంది, అది మీటర్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఓవెన్ కూడా మాకు ఇచ్చేసి వెళ్ళారు యూజ్ చేయమని. అయితే మనకి ఇప్పుడు దాకా యూజ్ చేయలేదు. పైప్ అలాగొస్తుంది. ఇలా ఇక్కడి నుంచి పైప్ వచ్చి ఇలా వస్తుంది పైపుడు గ్యాస్. అంటే అయిపోతే సిలిండర్ అయిపోయింది ఇలాంటి బాధ ఏం లేదు మనకి. అయితే వాళ్ళ పొయ్య ఉంచేశారు, స్టీల్ పొయ్య, 3 బర్నర్కి. ఈ పొయ్య మన పొయ్యి తేగానే పెడితే వెలగలేదు, చిన్నగా మంట వచ్చింది. ఏమి అని మెకానిక్కి పిలిపించి అడిగితే వాషర్లు మార్చాలి, సిలిండర్కి ఉన్న పొయ్య పైప్ లైన్ గ్యాస్ పొయ్య వేరే ఉంటాయి అని చెప్పాడు. అది ఫస్ట్ టైం తెలిసింది. అంటే ఇప్పుడు మన వైజాగ్లో కూడా పైప్ లైన్ వచ్చింది. పొయ్యి కొనుక్కున్నప్పుడు మనం తెలుసుకొని కొనుక్కోవాలన్నమాట. పైప్ లైన్ ఉన్న వాళ్ళకైతే కొన్ని ఏరియాలో అక్కడ పైప్ లైన్ ఉంది కదా, పైప్ లైన్ ఉన్న వాళ్ళైతే పైప్ లైన్ మాది పైప్ లైన్ గ్యాస్ అని చెప్పాలి. అందుకే అలాగా మాకు 1500 ఛార్జ్ చేశాడు. 150 వాళ్ళది సర్వీస్ ఛార్జ్, మిగతాది వాల్స్ అన్నీ మార్చాడు. అలా అదే పొయ్య ఇక్కడికి వచ్చి ఇక్కడికి తయారు
తగ్గ అంటే రేపు మన వాడికి ఉంటుంది. సిలిండర్ కంటే తక్కువే వస్తుంది. యూజ్ చేసిన వాళ్ళు చెప్పారు తక్కువే పడుతుంది అనేసి. ఇలా బాగా వేయించుకోవాలి. చూడండి ఇలా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనూ పాలు వేస్తాను. వేసాను, యాలకులు వేస్తాను. ఇలా పాలు ఉడుకుతున్నాయి కదా, ఇందులోనూ యాలకులు వేసేస్తాను. మంచి క్యారెట్లు దొరుకుతాయి ఇక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే బాగా తెలుసుకోవాలి. కిసాన్ కనెక్ట్ అంటారు, అదొక యాప్. షాపులు, ఇక్కడ షాపులు కూడా కూరలు అంటే, ఇప్పుడు మేము ఉన్న ఏరియా నవీ ముంబై. ఇక్కడ దగ్గరలో షాపులు అంటే షాపుల్లాగే ఉంటాయి, కిరాణా షాపులు ఉంటాయి మనకి. అలా కూరల షాపులు ఉంటాయి పెద్ద పెద్దవి. మొత్తం అన్ని రకాల కూరలు, పళ్ళు ఉన్నాయి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. మళ్ళీ యాప్ల్లో దొరుకుతాయి. జెప్టో, కిసాన్ కనెక్ట్, బ్లింకిట్, ఫ్లిప్కార్ట్లో 7 minutes. అందులో 7 minutes. మామూలుగా అయితే ఏ కూరైనా 20-25 రూపీస్ పావు. ఈ యాపిల్లో ఆఫర్ పెడతాడు. 9 రూపీస్కి 350 to 400 grams, ఒకసారి 500 grams అనేసి 9 రూపీస్కి. ఇంకా మళ్ళీ 500 బిల్ చేస్తే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అంటారు. అప్పుడు మనకి ఈ 9 రూపీస్వి 3 రూపీస్కే పడుతూ ఉంటాయి. మనకి ఏవైనా ఇంకా ఎలాగా ఏదో ఒక ఇల్లు అన్న తర్వాత ఏదో ఐటెం కావాల్సి ఉంటూనే ఉంటుంది, మనం తెప్పించుకుంటూ ఉంటాము. అలా ఆఫర్ చూసుకోవాలన్నమాట. అలా స్వీట్ కార్న్స్ 2 కార్న్లు 15 రూపాయలకి, 2 కీరా దోశ 15 రూపాయలు. మామూలుగా అయితే కేజీ లెక్కన పెడితే అన్నీ 80-100 కేజీలు. కానీ ఈ యాప్లు చూసుకుంటూ ఉండాలి. కిసాన్ కనెక్ట్, జెప్టో, బ్లింకిట్, ఫ్లిప్కార్ట్, మళ్ళీ కంట్రీ డిలైట్, మిల్క్ బాస్కెట్, అలాగే ఇన్ని యాప్లు ఉన్నాయి. మనం అలా చూసుకుంటూ రేట్లు చూసుకోవాలి. మళ్ళీ ఫ్లవర్స్ కూడా మంచి పూలు, చామంతి పూలు దొరికితే మంచి పువ్వులు దొరుకుతాయి. 100 grams 25 రూపీస్, 28 రూపీస్, అలాగా. ఒక్కొక్కసారి 20 రూపీసే ఉంటాయి. బంతి పూలు అవైతే 10-12 రూపీసే 100 grams. మొత్తం 3 రకాల చామంతి పూలు దొరుకుతాయి. వైలెట్, ఎల్లో, తర్వాత వైట్, 3 రకాలు. ఇది ఉడుకుతోంది. ఒక 10 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాము. సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడకనిస్తాను. అయిపోయింది. దీంట్లో షుగర్ వేసేస్తాను. ఇప్పుడు ఇందులో షుగర్ వేసేస్తాను. హల్వా అయిపోయింది. నేనైతే అడ్జస్ట్ చేస్తాను. మీరైతే ఎంతైతే కోరు ఉంటుందో, క్యారెట్ కోరు అంత షుగర్ వేయండి.
అందులో సగం వేయండి, సారీ అంత వద్దు, అందులో సగం వేయండి. పంచదార కొంచెం పెద్ద పలుకు, కొంచెం టైం పడుతుంది కరగడానికి. ఇదో క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇందులో జీడిపప్పు కిస్మిస్లు వేయించేసింది వేస్తాను.